రమేష్ గారు నా దగ్గర మా ఇంటికొచ్చారు. స్టోరీ చెప్పారు. స్క్రీన్ ప్లే అద్భుతం. ఆ స్క్రీన్ ప్లే విన్నప్పుడే ఇది మంచి సక్సెస్ అవుతుందని అనుకున్నాను. అయింది కూడా. అంటే లైక్ అయిందని ఎలా చెప్తున్నా అంటే, మాకిక్కడ ప్రివ్యూ జరిగినప్పుడు ఇది ఇక్కడే జరిగిందండి. 100 సీట్లు కాకుండా ఈ 30 సీట్లు ఫిల్ అయ్యి ఒక 50 సీట్లు నించొని చూశారు మూవీ. ఇంటర్వెల్ కూడా ఇవ్వలేదు. అక్కడే నాకు అనిపించింది పాజిటివ్ వైబ్స్. అలాగే మన బాపిరాజు గారు చాలా థ్యాంక్స్ సార్. మా మూవీని పైకి రండి సార్. మీ వల్ల మూవీ మాకు రేపు రిలీజ్ అవుతుంది. ప్రింట్ మీడియా మీరందరూ సహకరించాలి. ఎందుకంటే ఈ మూవీలో మా హీరో నన్ను అంటున్నారు కానీ ఈశ్వర్ గారు హీరో అండి మెయిన్. అలాగే నాతో చేసిన స్వప్న గారు, సీనియర్ ఆర్టిస్ట్ మన సురేష్ కొండెటన్న గారు, చందన గారు, ఇక టెక్నీషియన్స్ మా అన్న క్యారెక్టర్ వేశారు. ఒక్కొక్క పేరున అందరూ. మ్యూజిక్ డైరెక్టర్ అంత యంగ్ చాప్ ఇరగదీస్తాడు మ్యూజిక్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆయనకి నేను మాట్లాడాను. అంటే టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరని ప్రూవ్ చేసుకున్నాడు అంత చిన్న ఏజ్లో. అలాగే రాజేష్ అన్న థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. రాజేష్ మన ప్రొడ్యూసర్ రాజేష్ గారు, ఆయన లేకపోతే మేము అసలు ఎవరూ లేము. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మూవీ చాలా బాగా తీశారు. ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నిటికీ ఈ స్టార్డంతో పని లేదు. పర్ఫార్మెన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ టెక్నికల్గా బాగా మనకంటే ఆడియన్స్ బాగా సౌండ్ అయిపోయారు. రాజేష్ అనేది మీరు మాట్లాడుతున్నారు పక్కన కూర్చొని ఏదో ప్రాజెక్ట్ గురించి టెక్నికల్గా ఎలా వెళ్ళాలి అని చెప్తున్నారు. అంటే వేరే నేను పక్కనే ఉన్నాను. అదే సో అన్న చెప్పిన 100% కరెక్ట్ అన్న. ఇప్పుడంతా మనకంటే ఆడియన్స్ చాలా స్పీడ్ అయ్యారు. అలాంటి ప్రాజెక్ట్ మాయ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాయ అంటే లక్ష్మీదేవి మీ దగ్గర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్.